అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని రాయబడింది. అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నలుగుగొట్టడం అంటే అర్థం ఏంటంటే ఆ సిలువ మరణమును వరకు కూడా తీసుకువెళ్ళడానికి, ఆ సిలువలో శ్రమలు సహించడానికి, లేకపోతే కొరడ దెబ్బలు భరించినప్పటికీ, లేకపోతే అతను అనేక అవమానాలు సహించినప్పటికీ వీటన్నిటినీ కూడా తండ్రి చూస్తూ ఎలా ఉండగలిగాడంటే ఆయనను నలుగుగొట్టడానికి ఆ తండ్రిని దేవుడే ఇష్టపడ్డాడట. ఎందుకోసమో అతడు ఇష్టపడే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు పంపించాడు. కుమారుడు తన తండ్రి ఎదుట ఎన్నో శ్రమలు పడుతున్నప్పటికీ, ఎంతో వేదనకు గురవుతున్నప్పటికీ, అతడు సిలువ పైన వేలాడుతూ ఎంతో భారమును బాధను భరిస్తున్నప్పటికీ తండ్రి చూస్తూ ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆ బాధను చూసి ఏ తండ్రైనా సహించగలుగుతాడు? అసలనే అతడు పడుతున్న వేదన చూసి ఏ కుమారుడైనా తండ్రి ఎదుట కష్టపడుతుంటే చూడలేరు. ఒక కుమారుడు తండ్రి ఎదుట కష్టపడుతుంటే, అబ్బో నా కొడుకు కష్టపడుతున్నాడు, వాడిని కష్టపెట్టకూడదు, వాడు నాలా శ్రమ పెట్టకూడదు, నేను కష్టపడినట్లుగా వాడు కష్టపడకూడదు, నేను చెమట కార్చినట్లుగా వాడు చెమట కార్చకూడదు, అవునా కదా? అంటే తన కుమారుడు కష్టపడుతున్నా, బాధపడుతున్నా, వేదన పడుతున్నా ఏ తండ్రి కూడా ఉండలేడు, చూస్తూ ఉండలేడు. మానసికంగా కృంగిపోతూ ఉంటారు, మనోవ్యాధికి గురవుతూ ఉంటారు. ఏంటి నా కుమారుడు పరిస్థితి ఎలా అయిపోయింది, నా కుమారుడి స్థితి ఎలా మారిపోయింది ఏంటి అని ఏ తండ్రి అయినా సరే వేదనకు గురైపోతూ ఉంటారు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతూ ఆయన ఎంత శ్రమను అనుభవిస్తున్నాడు, ఇంత వేదనను భరిస్తున్నాడు, ఇంత కష్టాన్ని భరిస్తున్నాడు. అయినప్పటికీ తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారు నలగగొట్టబడి ఉండుట అతనికి ఇష్టమాయను. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం నలగగొట్టబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడతా ఉన్నారు, మన వ్యసనముల కొరకు ఆయన గాయపరచబడతా ఉన్నాడు. అందుకే ఆయన నోటని ఏ కపటము కూడా లేదు అని రాయబడింది. ఆయన మరణించిన తరువాత భక్తిహీనులతో ఆయన యొక్క సమాధిని ఏం చేశారట? భక్తిహీనులతో నియమించబడినదని రాయబడుతూ ఉంది. యేసుప్రభువారిని సమాధిలో ఉంచినప్పటికీ యేసుప్రభువారు ఆ శిలువ మరణమునికి ఎక్కక మునిపే ఆ ప్రవచనం ఏమి సెలవిస్తూ ఉందంట? ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి శిలువ మరణమును పొందుకొని సమాధి చేయబడి మరలా 3వ దినం తిరిగి పునరుద్ధానుడిగా లేపబడుతున్నాడని ప్రవచనం నెరవేర్చిన రీతిగా యేసుప్రభువారు మరణించినప్పటికీ ఆయన ఇప్పుడు ఎక్కడ సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు వారు 3వ దినమున ఆయన మరలా మృత్యుంజయుడిగా, లేకపోతే పునరుద్ధానుడిగా, మరలా విజయశీలుడిగా తిరిగి లేపబడబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలగాక. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన దినమును ఈస్టర్ అని మనం చెప్పుకుంటా ఉన్నాం, ఈస్టర్ పండుగని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు తన సమాధి చేయబడ్డాడు. ఈ సమాధి చేయబడి మరలా 3వ దినమున లేస్తానని చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి పునరుద్ధానుడిగా లేపబడబోతూ ఉన్నాడు.